ఎస్, ఈ లాకెట్ మీద ఉన్న అనుమానంతోనే ఆర్నమెంట్స్ తీసుకురమ్మని చెప్పాను. గల్ని అనుమానించడానికి ఏమున్నది మేడం? ఈ లెటర్ ఏంటి? ఏ ఆ అమ్మాయి పేరు రూప, తన భర్త పేరు ప్రవీణ్. మరి లాకెట్ ఎందుకు ఏ అనుంది? ఏమున్నది? గల అమ్మా నాయనది అయి ఉండొచ్చు కదా. అదైనా మనకి తెలియాలి కదా. ఈ లాకెట్ బ్యాక్ సైడ్ ఇది ఎక్కడ కొన్నారో ఆ షాప్ లోగో ఉంది. మనం ఆ షాప్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఏమైనా తెలియచ్చు. అరే చలో మరి గా షాపుకు పోయి ఇప్పుడే ఎంక్వైరీ చేద్దాం. దాలేమున్నది? అవు మేడం, గది ఎప్పుడు కొన్నారు? గా షాపోన్కి గుర్తుంటుందంటరా? ఖచ్చితంగా వాళ్ళకు గుర్తుండిపోవచ్చు, కానీ అది కూడా అక్కడికి వెళ్ళాకే తెలుస్తుంది. బట్ ఇట్స్ ఎ డిజైన్ పీస్, సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి షాప్లో దొరుకుతుంది. లెట్స్ గో. ఓకే మేడం, నడరా. అరే ఓ పైడి రారా బాయ్ రా. అరే ఎంతసేపు నన్ను చూసిడేనా లేక కేసులు ఏమన్నా చూసేది ఉంటుందా? అసలు ఎందుకు వస్తావురా నువ్వు స్టేషన్కి? పోనీ బాహుబలి 2 సినిమా చూసినావా? ఏ బాహుబలి? ఏం బాహుబలి అంటావేమ్రా? ఏం తెలుసురా నీకు? ఏమిరా బండా, ఎవడి కొండ? అచ్చం పుచ్చిపోయిన పనస పండుగ తెల్ల డ్రెస్ వేసినట్టే ఉన్నాడు. నమస్తే మేడం పిలిపించామన్నా, జ్యువెలరీ షాప్ ఓనర్ అన్నా. నమస్తే సార్. ఓహో అచ్చా, ఏం సేటు దంద ఎట్లా నడుస్తున్నది? ఏదో ఉంది సాబ్. ఈ పెద్ద నోట్లు రద్దయినప్పటి నుంచి వ్యాపారం బాగా తగ్గిపోయింది సాబ్. అంటే బంగారం రేట్లు బాగా తగ్గిపోయినట్టవా? బాగా తగ్గిపోయినాయి సార్. అచ్చా అవు సేటు, జరా కరా ఒక పాలసీ కట్టొచ్చు కదవా? నాకు ఆల్రెడీ చాలా పాలసీస్ ఉన్నాయి సార్. అచ్చా, నీకు ఆల్రెడీ పాలసీలు ఉన్నాయి? ఉంది సాబ్. నీ పెళ్ళానుకుందా? ఉంది సాబ్. అచ్చా, మీ పిల్లలకుందా? ఉంది సాబ్. నీ సెకండ్ సెటప్ కి ఉంది సాబ్. అంటే నీకు కీప్ ఉందన్నమాట? లేదు లేదు, మళ్ళీ ఇప్పుడే కదా ఉందన్ను. మీరు ఫ్లోలో అడిగితే నేను అలా అన్నాను సార్. నాకు కీపు లేదు, దానికి పాలసీ లేదు, నా ఫ్యామిలీకే ఉంది. అరే నీకు ఇన్ని పాలసీలు ఉన్నాయి కదా, నా దగ్గర ఇంకో పాలసీ కడితే ఏమైతుంది? ఎవరెత్తును? గదే మీరు పిలిపిమన్నారు చూడు, గా జ్యువెలరీ షాప్ ఓనర్ మేడం. నమస్తే మేడం. నమస్తే. నేను అడిగి ఇన్ఫర్మేషన్ తెచ్చారా? తెచ్చాను మేడం. మీరు పంపించిన లాకెట్ మా షాప్లో కొన్నదే మేడం.